నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైం ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు నంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ స్టోన్స్ వేసుకోవటం వలన 108 డేస్ పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర 108 డేస్ పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, సో ఈరోజు మంజుల అనే ఈ అమ్మాయి సో పెళ్ళైనప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడింది. అత్తగారితో ఇబ్బందులు, ఆడపడుచులతో ఇబ్బందులు. భర్త చాలా మంచి వ్యక్తి. సో ఈమెకి సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలి. సొంతంగా అంటే భర్త అన్నీ తెచ్చిస్తున్నా కూడా ఆమెకు టైలరింగ్ బాగొచ్చు. ఆమె టైలరింగ్ షాప్ పెట్టుకొని ఇంకొక 2-3 పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసి సొంతంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో పిల్లలకి ఏదన్నా చెయ్యాలి, ఖాళీగా ఉండకూడదనే గొప్ప మనసు. బట్ ఇంట్లో అత్త లేదు, ఇలా మీరు బయట పోయి బిజినెస్ చేయడానికి లేదు. ఆడపడుచులు కూడా మా అన్న సంపాదిస్తున్నాడు కదా వదిన, నీకు ఎంత కావాలని తీస్తున్నాడు, మళ్ళీ నీకెందుకు. సో మంజుల గారు నన్ను, వాళ్ళ భర్తని, వాళ్ళ 2 కొడుకులను తీసుకొని హైదరాబాద్ కలవడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ పేరులో ఎలాంటి రాంగ్ నెంబర్స్ లేవు, అతని పేరులో 80% పవర్ ఉంది. సో అందుకే భార్యను బాగా అర్థం చేసుకున్నాడు. బట్ నేను ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెక్ చేసి 1 లెటర్ మార్చాను. ఆ పవర్ని 80 నుంచి 100లోకి మారడానికి ఫుల్ పవర్. సో అంతకుముందు వాళ్ళ అమ్మ ఏమన్నా అక్క చెల్లెమన్నా ఆయన సైలెంట్గా ఉండేవాడు. ఆ పవర్ని 100లోకి మార్చాను. మంజుల పేరులో 2 రాంగ్ నెంబర్స్, ఒకటి 13 నంబర్, ఒకటి 18 నంబర్. 13 అంటే కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది, దగ్గర వాళ్ళతో సంబంధాల్లో ప్రాబ్లం ఉంటుంది, అండ్ ఈవెన్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. 18 వల్ల భర్తతో కానీ, అత్తతో కానీ, మామతో కానీ, ఆడపడుచులతో కానీ కొట్లాట్లు ఉంటాయి. సో మనశ్శాంతిగా ఉండదు. సో లైఫ్ విల్ ఫుల్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ మే ఈవెన్ లీడ్ టు డైవర్స్ ఆల్సో. సో కరెక్షన్ తీసుకున్నాక ఆమె స్టోన్స్ అన్నీ నేను చెప్పిన బెడ్లో వేసుకుంది. ఒక కోర్స్ రాసినాక భర్త దగ్గర కూర్చొని, ఏమండి నేను ఇలా షాప్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అంతవరకు భర్త ఎప్పుడు ఎస్ అనలేదు, నో అనలేదు. కరెక్షన్ తీసుకున్నాక మంచి ఆలోచన, షాప్ ఓపెన్ చేయి, నేను కూడా చూస్తాను, వెతుకుతాను, అడ్వాన్స్ నేనే కడతాను, నీకేమేమి కావాలో టైలరింగ్ మిషన్ అన్నీ నేను సమకూరుస్తాను. నేను నా ఆఫీస్ టైం అయినాక వచ్చి నేను కూడా షాప్ దగ్గర కూర్చుంటాను నైట్ 9 వరకు. అండ్ 5 వరకు డ్యూటీ, 9 to 5. సో 5 to 9 నేను కూడా ఉండి నేను ఇంటికి తీసుకెళ్తాను. సో వాళ్ళ అత్తకి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎప్పుడైతే మంజుల భర్త ఒప్పుకున్నాడో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సో మంచిగా ఏమి ఒక బిజీ సెంటర్లో షాప్ ఓపెన్ చేయడం. షాప్ ఓపెన్ చేసిన రోజు నుంచి రష్, జాకెట్స్ ఇచ్చేవాళ్ళు రకరకాలు, ఈమె కుట్టిన వెంటనే బాగుందని చెప్పడం, మళ్ళీ ఇవ్వడము. సో 3-4 అమ్మాయిలు పెట్టుకుంది, 10 మెంబర్స్కి వెళ్ళిపోయింది. సో ఈమె కట్ చేసి ఇవ్వడము, వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు, మంచి ఆదాయము. షీఈ్ అర్నింగ్ లాట్ ఆఫ్ మనీ, షీఈ్ వెరీ హ్యాపీ. సో నా తిండి నేను తింటున్నానన్న సంతోషం, నా పిల్లలకి నేను ఏదో ఇవ్వగలుగుతున్నాను, ఫీజులు కట్టగలుగుతున్నాను. సో షీల్ బి అర్నింగ్ లాట్ ఆఫ్ మనీ అండి. ఎందుకంటే పాత మంజులలో 13, 18 నేను ఆమె పేరులో 25వ నంబర్ పెట్టాను. 25 అంటే డబ్బు. హైదరాబాద్లో 25 ఉంది, హీరో నాగార్జునలో 25, బిల్ గేట్స్లో 25, రిలయన్స్ 25,
యాపిల్ 25, శాంసంగ్లో 25, ఈ అన్ని కంపెనీస్ కోట్లు సంపాదిస్తున్నాయి. మనం కూడా ఆ వైబ్రేషన్స్లో పేరు పెట్టుకోగలిగితే, సో 7 నంబర్ అనేది వండర్ఫుల్ నంబర్. 7 సముద్రాలు దాటాలి పేరు. అందుకే ప్రభాస్ పేరులో 7 అక్షరాలు, పాన్ ఇండియా స్టార్. సో చాలామంది సినిమాలు ఆడవని చెప్పినప్పుడు ఇదే సుమన్ టీవీలో మన ఛానల్స్లో చెప్పాను, పెద్ద కంబ్యాక్ చేస్తాడు, సో చాలా హిట్ అవుతుంది, కలికి ఇంకా పెద్దది ఉంటుంది. నేను మన ఛానల్లోనే ఎన్నో ఇంటర్వ్యూస్ చెప్పాను. ఎందుకంటే ఆయన వైబ్రేషన్స్ నాకు తెలుసు. ఆ 7 పవర్ అనేది ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ప్రభాస్ స్టార్డమ్ పడిపోదండి. పడిపోని స్టార్లు తక్కువ మంది, లైక్ పవన్ కళ్యాణ్ అండ్ లైక్ ప్రభాస్. ఈ పీ లెటర్లో దే ఆర్ వెరీ పవర్ఫుల్, అట్రాక్టింగ్ క్రౌడ్స్, దే డోంట్ ఫాల్ డౌన్. సో మంజుల చాలా హ్యాపీగా ఉంది. సో చాలామంది కూడా వ్యాపారాలు పెట్టుకోవాలి, లేదా భర్తతో బాగుండాలి, కాపురం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటుంటారు. ఇవన్నీ ఎలా పాసిబుల్ అంటే ఒక చక్కటి పేరుతోనే. ఒక్క మాటలో చెప్పాలంటే మన పేరే మన పెన్నిది. పేరు ఎంత చక్కగా పెట్టుకుంటామో, చాలామంది పేర్లు చక్కగా పెట్టుకుంటున్నారు, దాన్ని కట్ చేస్తున్నారు. శ్రీహరి అంటారు, హరి అంటారు, లేదా శ్రీ అంటారు, లేదా ఇంకో రకంగా పిలుస్తున్నారు, లేదా ఆ పేర్లే వదిలేసి పండు, లడ్డు, బుజ్జి, బంగారం, బంగారు అని పిలుస్తున్నారు. దీనివల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ. సో నన్ను కలిస్తే పేరు ఎలా ఉండాలి, పేర్లో అక్షరం కలపాలా తీయాలా, ఏ నంబర్ వాడాలి, ఏ స్టోన్స్ వాడాలి, సో మెయిన్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్ చాలా ఇంపార్టెంట్. ఫోన్ నంబర్ కూడా లక్కీగా ఉండాలి, ప్లాట్ కొన్న లక్కీ నంబర్లో ఉండాలి, వెహికల్ కొన్న లక్కీ నంబర్లో ఉండాలి. అండ్ నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది 10 ఏళ్ళ క్రితం 14 ఏళ్ళ క్రితం తీసుకున్న వాళ్ళు కూడా, సార్ షీట్ పోయింది, స్టోన్స్ ఏం వాడాలి? సో దయచేసి నేమ్ కరెక్షన్తో పాటే స్టోన్స్ తీసుకోండి. నేనైతే మన క్లయింట్స్ కోసం తిరుపతి కాళహస్తి మధ్యలో 108 రోజులు పూజలో స్టోన్స్ పెట్టి మన క్లయింట్స్కి శాస్త్రోక్తంగా ఇవ్వడం జరుగుతుంది. స్టోన్స్ కూడా మెడలో వేసుకోవడం వల్ల పవర్ ఎక్కువ. మన పవర్ ఎవరికి చూపించక్కర్లేదండి. చేతిలో చూపించడం వల్ల దిష్టి పెట్టేవాళ్ళు ఎక్కువ, కుళ్ళుకునే వాళ్ళు ఎక్కువ, ఏడ్చేవాళ్ళు ఎక్కువ. కనపడకుండా మెడలో వేసుకొని సూర్యకిరణాలు పడినప్పుడు పని చేయాలి. కరెంట్ కూడా మనకు కనపడదు, లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ వెలుగుతుంది, ఏసీ వస్తుంది. ఈ పవర్ని చేతిలో పెట్టుకొని మనం బిర్యానీలు, చికెన్, మటన్ తినడం చాలా అపచారాన్ని ఇస్తుంది. సో నా ప్రోగ్రాం చూసి మీ లైఫ్ను మార్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, న్యూమరాలజీ ద్వారా మంచి లైఫ్ సాధించాలనుకున్న వాళ్ళు, నా అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ 7 నంబర్స్ ఉన్నాయి. ఏ నంబర్కి కావాల్సిన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను వచ్చే నెల నుంచి ప్రతి నెల 1 రోజు కర్నూలులో, 2 రోజులు తిరుపతిలో ఉంటాను. సో మీరు కర్నూలు వాళ్ళు హైదరాబాద్కి వచ్చేస్తున్నారు, ప్రతి వారం 5 మంది 10 మంది వస్తున్నారు, రాకండి. కర్నూలులో మనకు ఒక ఆఫీస్ ఉంది, గత 5 ఏళ్ళుగా దాన్ని క్లీన్ చేసి అలాగే పెడుతున్నాను. నేనైతే రాలేదు కర్నూలుకి. తిరుపతిలో కూడా మనకు 3 ఆఫీసులు ఉన్నాయి, నేను రావట్లేదు, నెక్స్ట్ మంత్ నుంచి వస్తాను. తిరుపతి వాళ్ళు, తిరుపతి చుట్టుపక్కల వాళ్ళు తిరుపతికి అపాయింట్మెంట్స్ అడిగి బుక్ చేసుకోండి. కర్నూలు చుట్టుపక్కల వాళ్ళు కర్నూలు బుక్ చేసుకోండి. మీరు రావడానికి ఆదివారం హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను. ఆన్లైన్ కావాలంటే ఈరోజు మీరు ఫీజు కడితే 24 అవర్స్ లోపల మీకు షీట్ వస్తుంది. సో మీకు అపాయింట్మెంట్ తీసుకునే విధానం, మీ పేరులో బలమని తెలుసుకునే విధానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317.
66000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. 9133789199. 9133789199. 8688068888. 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమిస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము, అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపికి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.